బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. స్కిల్ కేసులో తాను తప్పు చేయలేదని, అరెస్ట్ చెల్లదని సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్ పై మరికొన్ని సేపట్లో తీర్పు వెల్లడి కానుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, స్కిల్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు నమోదు చేశారు. దీనిపై కూడా సుప్రీంను ఆశ్రయించారు చంద్రబాబు తరఫు లాయర్లు. స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడైన తర్వాతే ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చంద్రబాబు లాయర్లకు తేల్చి చెప్పింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కూడా కేసు వేసింది. దీన్ని కూడా పెండింగ్ లో పెట్టింది సుప్రీంకోర్టు. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతేడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు అప్పటి నుంచి కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో కూడా ఆయన క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 23న సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ మను సంఘ్వీలు వాదించారు. అయితే 2015, 16 సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. నేరం జరిగిన సమయంలో 17A సెక్షన్ లేదు. నిజాయితీ గల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్కి, రంజిత్ కుమార్లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన 5 రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం ఏంటని, ఈ కేసు ట్రయల్ దశలో ఉండగానే సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరటం సరికాదని సిఐడి వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది ద్విసభ్య ధర్మాసనం. అసలు 17A చట్టం ఏం చెబుతోంది? అవినీతి నిరోధక చట్టంలో ఎందుకు సవరించారు? 2018లో 17A కొత్త చట్టం ఏం చెబుతోంది? నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులు విధానపరమైన నిర్ణయాలు చేసినా వాటిని ఆధారంగా చేసుకుని కక్ష సాధింపు నుంచి తప్పించుకునేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం 2018లో తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంట్ స్పష్టంగా చెప్పింది. 17A ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎంక్వైరీకి సంబంధించిన అంశాలను చట్టంలో క్లారిటీగా పొందుపరిచింది. ప్రభుత్వ ఉద్యోగులు నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీస్ అధికారి విచారణ చేయడానికి వీలు లేదు. నేరం జరిగిన సమయంలో సదరు వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి. అయితే ఏసీబీ ట్రాప్ తో పాటు నేరం చేసిన ఉద్యోగిని అరెస్ట్ చేసిన సందర్భాలలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఏదైనా నేరం చేసిన ప్రభుత్వ ఉద్యోగి విచారణ కోసం పై అధికారిని అనుమతి కోరిన 3 నెలల్లో నిర్ణయం చెప్పాలి. ఆ అధికారి మరో నెల రోజులు పొడిగించే అవకాశం ఉంది. అయితే
17A ఈ సెక్షన్ వల్ల అవినీతి అధికారులపై విచారణ ప్రాథమిక దశలోనే అంతరాయం కలుగుతుందన్నది న్యాయ కోవిదుల అభిప్రాయం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని సుప్రీంకోర్టు నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రస్తుతం సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును చదువుతున్నారు. సో తీర్పుకు సంబంధించినటువంటి ఆపరేటివ్ పోర్షన్ను తాము మొదట చదువుతామని జడ్జెస్ వెల్లడించారు. ప్రస్తుతం జడ్జ్ అనిరుద్ బోస్ ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును చదువుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ పథకం పేరుతో 371 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా వివిధ ఖాతాలకు వెళ్ళిపోయి చివరికి అవి తెలుగుదేశం పార్టీ ఖాతాకు వెళ్ళాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీనిపైన సిఐడి కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఆ సందర్భంలోనే ఈ కేసును కొట్టివేయాలని చంద్రబాబు నాయుడు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురైంది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా చంద్రబాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసు పైన దాదాపు 3-4 రోజుల పాటు చాలా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత అక్టోబర్ 17వ తేదీన కేసు విచారణకు సంబంధించి ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును ప్రస్తుతం వెలువరిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో తనపైనటువంటి దాఖలైనటువంటి కేసును కొట్టివేయాలి, క్వాష్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యర్థనతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపైన సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ప్రధానమైనటువంటి వాదన ఈ కేసుకు సంబంధించినటువంటి 17A తనకు వర్తింపజేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులు చేశారు. సుప్రీంకోర్టులో 17A ఖచ్చితంగా తనకు వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి 17A ప్రకారం గవర్నర్ అనుమతి తర్వాతనే దీనికి సంబంధించినటువంటి గవర్నర్ అనుమతి తర్వాతనే తన పైన కేసు ఉండాలి. కానీ ఇక్కడ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కేసును కొట్టివేయాలనేటువంటి ఒక